ఇక్కడ తీయాలని పంపాలా చంద్రావర్తవేదో కన్యాస్వాన్ ప్రతిహోదే వర్చస్సమాయుష్యమారోగ్యదాన్ధాన్యం వసుంభవలాభం శత సంవత్సరం దీర్ఘమాయు ఓకేనా మేడం 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 మంచి మెజార్టీతో ఎన్నికైనటువంటి కూరగాయల ఉమారాణి గారు ఇవాళ పదవీ బాధ్యతలు చేపట్టినటువంటి సందర్భంలో వారికి మనస్ఫూర్తిగా అభినందనలు. మేము చాలా సందర్భాల్లో చెప్తా ఉంటాం, ఎన్నికల వరకే రాజకీయాలు, రాజకీయ పార్టీలని. ఎన్నికల తర్వాత మా మేయర్ గారికి నేను అదే సూచించడం జరిగింది. అన్ని వార్డులని సమూలంగా సముచితంగా అభివృద్ధి చేయాలని. ఆ దశగా మేయర్ ఉమారాణి గారు, డిప్యూటీ మేయర్ గారు అన్ని వార్డుల యొక్క కార్పొరేట్ కలుపుకొని నగరాభివృద్ధి కొరకు కృషి చేయాల్సిందిగా వారు సూచించడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిజామాబాద్ పట్టణం మీద ఒక ప్రత్యేక శ్రద్ధ పెట్టినారు కాబట్టి ప్రత్యేకమైన నిధులు ఇవ్వాలని వారు కోరడం జరిగింది. ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ ప్రత్యేక నిధులు తీసుకొచ్చే బాధ్యత కూడా తీసుకున్నాడు కాబట్టి నిజామాబాద్ అన్ని దశలుగా ముందుకు పోతానని ఆశిస్తా ఉన్నాం. పదవి బాధ్యతలు చేపట్టినటువంటి కూరగాయల ఉమారాణి గారు, డిప్యూటీ మేయర్ గారికి అభినందనలు. నిజామాబాద్ అభివృద్దిలో వారి మార్కు, వారి యొక్క విధానం ప్రకారంగా తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వ సహాయ సహకారాలతోటి పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని కోరుకుంటూ వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించినారు ప్రజలు. దానికంటే ముందు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించినారు. ఇప్పుడు పురపాలక సంఘ ఎన్నికల్లో కూడా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు అయితే కూడా మరి ప్రజలు కాంగ్రెస్ పార్టీ ప్రజలను గెలిపించి ఆశీర్వదించినారు. వారందరికీ ధన్యవాదాలు. వారి ఆలోచనకు అనుగుణంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మంత్రివర్గ సభ్యులందరూ కూడా కలిసి రాబోయే కాలంలో పురపాలక సంఘాల్లో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలను, మిగతా అభివృద్ది కార్యక్రమాలతో పాటుగా ఉపాధి పెరుగుతున్నటువంటి నగరాల యొక్క వ్యవస్థకు అనుగుణంగా మరి ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తూ అభివృద్దిలోకి తీసుకుపోతామనేటువంటి మాట ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం.